ఈ ఎర్త్ మన అందరికీ అమ్మలా ఫ్రెండ్లా గూగుల్ మ్యాప్స్లా కదా. కానీ మనం ఏం చేస్తున్నాం? పొల్యూషన్ని గిఫ్ట్లా ఇచ్చేస్తున్నాం. అర్థం అవ్వలేదు కదా. ఎర్త్ డే అంటే మన భూమికి బర్త్డే కదా మావా. ఫస్ట్ టైం 1970లో అమెరికాలోనే స్టార్ట్ అయ్యింది. ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 22న ఎర్త్ డేగా జరుపుకుంటాం. ఇప్పుడు 190+ కంట్రీస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 2024 థీమ్ వచ్చేసి ప్లాంట్ వర్సెస్ ప్లాస్టిక్. ఏమేంటి అంటే 2040 ఇయర్స్ వరకు ప్లాస్టిక్ పొల్యూషన్ని జీరో చేయాలి అనుకుంటున్నారు. జస్ట్ ఒకసారి మీరే థింక్ చేయండి. సో మన అవసరాల కోసం పెద్ద పెద్ద చెట్లను నరికేసి, అడవులను నరికేసి పెద్ద పెద్ద ఇల్లు బంగ్లాలు కట్టుకుంటున్నాం. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ కడుతున్నారు. ఖాళీ ఉన్న ప్లేస్లో కట్టట్లేదు. బట్ ఇలాంటి అడవులు చెట్లు ఉన్న ప్లేస్లోనే వాటిని నరికేసి కడుతున్నారు. దీనికి పెట్టే పేరు డెవలప్మెంట్. మరి అడవుల్లో ఉన్న జంతువులు ఇళ్లలోకి రాకపోతే ఇంకెక్కడికి వెళ్తాయి? వాటికి షెల్టర్ ఎక్కడ దొరుకుతుంది? వాటికి రీప్లేస్మెంట్ గా ఏదైనా చేస్తున్నామా అంటే అదే లేదు. ప్లాస్టిక్ ని యూజ్ చేయడము, ఎక్కడెక్కడ పాడేయడం, వాటర్ ని పొల్యూట్ చేయడం, ఎర్త్ ని పొల్యూట్ చేయడం, సాయిల్ ని పొల్యూట్ చేయడం, ఇలా అన్ని చేసేస్తున్నాం. నేను ఎవరిని తప్పు పెట్టట్లేదు. కానీ అక్కడ నివసించే జంతువులన్నీ అలా ఇళ్లపైకి వస్తున్నప్పుడు మనం ఏమి చేయగలం? వాటి వలన ఇంకా మనకి ప్రాబ్లం అవుతుంది. సో పర్యావరణాన్ని కాపాడడం మన బాధ్యత. సో డియర్ కామ్రేడ్స్, రేపు ఎగ్జామ్లో ఎర్త్ డే గురించి క్వశ్చన్ వస్తే చెప్పొచ్చు. బట్ ఎర్త్ క్వశ్చన్ అడుగుతుంది, నన్ను రక్షిస్తావా లేక నన్ను ఇగ్నోర్ చేస్తావా అని. సో ఆ పరిస్థితికి రావద్దు అంటే ఇప్పుడే మనం ప్లాస్టిక్ని రెడ్యూస్ చేయాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేయండి. ప్లాంట్ వన్ ట్రీ అండ్ సేవ్ పవర్ అండ్ గివ్ మీ ఏ స్మైల్ విత్ ఎకో లవ్. జరుగుతున్నది ఎర్త్కి పెయిన్, కానీ మన ఛానల్లో ఇచ్చే రెవల్యూషన్. ఈ ఎర్త్కి రీఛార్జ్ కావాలి, బట్ మనం డిశ్చార్జ్ అవ్వకుండా మొక్కను నాటాలి. సో కైండ్లీ రిక్వెస్టెడ్ టు ఆల్ మై ఫ్యామిలీ, అట్లీస్ట్ మీ బర్త్డే రోజైనా ఒక మొక్కను నాటి దాన్ని ప్రొటెక్ట్ చేయండి. మీకు అది చిన్న ప్లాంట్ అనిపించినా కానీ అది పెద్దదయ్యాక ఎంతో మందికి నీడనిస్తూ ఫ్రూట్స్నిస్తూ ఉంటుంది.